వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మైనార్టీ శాఖ మంత్రి అజారుద్దీన్ కేవలం డమ్మీ మంత్రేనా? అసలు పనులు జరగాలంటే వ్యక్తి వేరే ఉన్నారా? ఇప్పుడు అజారుద్దీన్ శాఖ గురించి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మైనార్టీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అజారుద్దీన్ తన శాఖలో ఎటువంటి డెసిషన్లు కూడా తాను తీసుకోలేరు, వేరే ఒక వ్యక్తి మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ చేయగలరంటూ ఒక ప్రచారం జరుగుతుంది. ఇక అజార్ కు తెలియకుండా మైనార్టీ శాఖలో ఎన్నో పనులు జరుగుతున్నాయని షాడో మినిస్టర్ గా చక్రం తిప్పుతున్నారు ఒక వ్యక్తి అంటూ, అతను సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడు అంటూ ప్రచారం జరుగుతుంది. ఇక అసలు మైనార్టీ శాఖలో ఏం జరగాలన్నా గానీ ఈ షాడో మినిస్టర్ అనుమతి తప్పనిసరిగా ఉండాలంట. అధికారుల బదిలీలు, ఫైల్స్ కదలికల మీదే మెయిన్ ఫోకస్ ఉంటుందంట ఇతనికి. అధికారుల నిర్ణయాల మీద షాడో మినిస్టర్ పెత్తనమే కొనసాగుతుందట. ఇక తనకు చెప్పకుండా ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి అస్సలు వీల్లేదు. పొరపాటున ఎవరైనా అధికారులు నిర్ణయం తీసుకున్నా వాళ్ళకి క్లాస్ తప్పదు. కీలక అధికారులను సైతం ఆ షాడో మినిస్టర్ గ్రిప్ లో పెట్టుకున్నారట. ఇక షాడో మినిస్టర్ తో సన్నిహితంగా పలువురు అధికారులు, నేతలు మెరుగుతున్నారట. మైనారిటీ శాఖతో పాటు పలు శాఖల్లోనూ ఈ కీలక నేత చొరవ చూపిస్తున్నాడట. సీఎం రేవంత్ తో నేరుగా యాక్సెస్ ఉందనే ప్రచారం జరుగుతోంది. సెక్రటేరియట్ లో విస్తృతంగా ఈ ప్రచారం అయితే ఊపందుకుంది. ఇక మైనార్టీ శాఖలో అజారుద్దీన్ కి ఇచ్చినటువంటి పదవి కేవలం అలంకారానికి మాత్రమే, కిందుండి డెసిషన్లు తీసుకునేది మొత్తం అసలు ఆ శాఖనే కంట్రోల్ చేస్తుంది సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడు అంటూ సెక్రటేరియట్ లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. ఎస్ సత్య, ఇప్పుడు కొత్తగా కూడా ఒక ప్రచారం అయితే తెర మీదకి వచ్చింది. దీని గురించినటువంటి డీటెయిల్స్ ఏంటి? వర్గాల్లో అటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరు ఆ షాడో అంటే షాడో మంత్రి అనేది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతోంది. అయితే ప్రధానంగా మైనార్టీ సంక్షేమ శాఖకు మంత్రి అజారుద్దీన్ నేతృత్వంలో మొత్తం కూడా మైనార్టీకి సంబంధించినటువంటి ఫైల్స్ కానీ, మైనార్టీకి సంబంధించినటువంటి అంశాలు, ఏదైతే వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, మొత్తం మైనార్టీలకు సంబంధించినటువంటి మొత్తం అంశాలు కూడా మరి ఏదైతే అజారుద్దీన్ చూస్తూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో, ఈ మధ్య కాలంలో నామినేటెడ్ పదవిలో ఆయన ఎన్నికైన తర్వాత కొంత ఆయన అంటే అజారుద్దీన్ కి తెలియకుండానే కొన్ని కీలక అంశాలు, కొన్ని కీలక నిర్ణయాలు కూడా అతనికి మంత్రి అజారుద్దీన్ కి తెలియకుండానే మరి జరగడం అనేది చర్చనీయాంశంగా మారింది. కొన్ని ఫైల్స్ హఠాత్తుగా ఆయన చొరవ లేకుండానే మూవ్ అవ్వడం ఆయనకి అంటే ఈ మొత్తం అంశానికి కూడా తెరలేపిన పరిస్థితి కనబడుతోంది. అయితే ఇటీవల జరిగినటువంటి ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి కొన్ని అంశాలపైన మంత్రి లేకుండానే, అంటే ఆ మంత్రి లేకుండానే, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి లేకుండానే అధికారులతో జూమ్ మీటింగ్ పెట్టుకొని ఆయనే మొత్తం సమీక్ష నిర్వహించి, సో ఆయన మొత్తం కూడా ఈ దీనికి సంబంధించి అంటే దిశానిర్దేశం చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా జరిగిపోయిన పరిస్థితి కనబడుతోంది. ఒక్కసారిగా ఈ డీటెయిల్స్ అన్ని, ఈ మొత్తం అంశాలన్నీ చూసినటువంటి మంత్రి షాక్ అయిన పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఇదే చర్చ జరుగుతుంది. అసలు సెక్రటేరియట్ లో ఆ మంత్రికి సంబంధించినటువంటి అంశంలో ఏం జరుగుతుంది అనేది మొత్తం కూడా చర్చ జరుగుతుంది. సో దాంతో పాటు కొన్ని కీలక అంశాలపైన కూడా ఆయన మొత్తం కూడా అటు జిల్లాల నుంచి వచ్చేటువంటి అధికారులతో సహా, జిల్లాల్లో వచ్చేటువంటి కొంత కీలక నేతలతో సహా అందరినీ కూడా మరి గ్రిప్ లో ఇప్పటికే పెట్టుకున్నారు. ఎవరైనా అంటే మంత్రి ఉన్నాడు కదా, మంత్రి చెప్పినట్టు మనం చేయాలని ఎవరైనా అధికారులు గనక ఆ ఫైల్స్ నో లేకపోతే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని అది సదరు ఎవరైతే షాడో నేత ఉన్నారో ఆయనకు తెలియకుండా చేస్తే గనక ఖచ్చితంగా ఫోన్లు చేసి మరి సో నాకు తెలియకుండా ఎట్లా చేస్తారు, నాకు తెలియకుండా మీరు ఆ ఫైల్స్ ను మూవ్ ఎట్లా చేస్తారు, ఆ నిర్ణయాలు ఎట్లా తీసుకుంటారు అంటూ కూడా మరి ఆయన ఫోన్ లో మరి మాట్లాడి కొంత చివాట్లు పెట్టిన పరిస్థితి కనబడుతుంది అనేది కూడా చర్చ జరుగుతుంది. మరి ఆ వ్యక్తి ఎవరు అనే అంశం మీద ఎటువంటి చర్చ జరుగుతుంది అంటే దాదాపు ఆయన ఈ శాఖ ఎంటర్ అయినప్పటి నుంచి కూడా, సో ఎందుకంటే అత్యంత సన్నిహితుడు, సో అందరికీ అంటే రాజకీయ వర్గాల్లో ఆ పేరు అందరికీ తెలిసిన విషయమే. ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, రేవంత్ రెడ్డికి ఎడమ చేయి కుడి చేయి అనే విధంగా ఉంటాడు ఆయన. అన్ని విషయాల్లో ఆయన హ్యాండ్ ఉంటుంది. సో ఈ యొక్క సంక్షేమ అంటే మైనార్టీ సంక్షేమ శాఖనే కాకుండా చాలా కీలక పదవులు కానీ, కీలక శాఖల్లో ఆయన హస్తం ఉంది. ఆయన అంటే కనుచూపు మేరలో ఎవరినైనా అధికారులను బదిలీ చేయాలన్నా, కీలక అంశాలకు సంబంధించి ఏదైనా
చర్యలు తీసుకోవాలన్నా గానీ ఆ నేతను ప్రసన్నం చేసుకోవడానికి అటు రాష్ట్ర స్థాయిలో వాళ్ళు కావచ్చు, నాయకులు కావచ్చు, అలాగే జిల్లా స్థాయి నాయకులు కావచ్చు, అందరూ కూడా ఆయన ఇంటికి క్యూ కట్టిన పరిస్థితి కనబడతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆయనకు ఉన్నటువంటి క్రేజ్ అంటే రేవంత్ రెడ్డిని కలవకపోయినా పర్వాలేదు కానీ సదరు ఆ నేతను కలుస్తే చాలు మన పనులు అయిపోతాయి అనే విధంగా కూడా మరి ఆయన చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఆయనకు సంబంధించి ఈ అంశాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో ఇప్పుడు మరి అజారుద్దీన్ ఈ పదవికి సంబంధించి కేవలం పట్టు కోల్పోయాడా లేకపోతే ఏదో నామమాత్రంగానే ఉన్నాడా అనే కూడా చర్చ జరుగుతుంది. మరి ఈ అంశాలపైన కూడా మరి ఈ వార్తలపైన కూడా ఇటు మంత్రివర్గం గాని మంత్రికి సంబంధించినటువంటి వర్గాలు గాని ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వని పరిస్థితి కనబడుతుంది. అంటే తెలిసే ఈ వ్యవహారాలన్నీ మంత్రికి తెలిసే జరుగుతున్నాయి అనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా ఆయనకు తెలిసిన తర్వాతే ఇదంతా కూడా బయటికి వచ్చింది అనేది అయితే కొంత మనకున్నటువంటి సమాచారం. ఎందుకంటే కొన్ని ఫైల్స్, కొన్ని కీలకమైనటువంటి ఫైల్స్, అది ఏదైతే ఈ మైనార్టీ సంక్షేమానికి సంబంధించినటువంటి కీలక ఫైల్స్ ఆయనకు తెలియకుండా మూవ్ అవ్వడం అనేది ఒక్కసారిగా ఆయనకే అవాకైన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఆరా తీయగా అధికారులకు ఆయన ఆరా తీశారు. అసలు ఏం జరిగింది, ఈ ఫైల్స్ అన్ని కూడా ఎట్లా మూవ్ అయ్యాయి అనే కోణంలో కూడా ఆరా తీస్తే సో ఈ సదరు ఎవరైతే రేవంత్ రెడ్డి అనుచరులు ఉన్నారో ఆయనకు సంబంధించి సో ఆయన చెప్పాడు మేము మూవ్ చేశామంటూ కూడా వాళ్ళు చెప్తే సో ఆయన మరి నివ్వరపోయిన పరిస్థితి కనబడుతుంది. దీనిపైన మరి రేవంత్ రెడ్డితో మరి చర్చించి దీనికి సంబంధించి కూడా డీటెయిల్స్ ఆయన తీసుకునే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఆయనకు సంబంధించి అజారుద్దీన్ కి సంబంధించి కూడా కొంత ఆరోపణలు ఏదైతే ఎమ్మెల్సీగా ఎంపిక అయిన తర్వాత మరి మళ్ళీ ఈ పదవి కూడా మరి ఉంటుందా పోతుందా అనే కోణంలో కూడా వార్తలు వచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆయనకు పదవి ఉన్నా లేకున్నా సో నేను ఆ మంత్రి పదవి చూసుకోగలను అనే భరోసా కూడా మరి రేవంత్ రెడ్డికి ఆ షాడో నేత ఇస్తున్నాడు అనేది కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఏదేమైనప్పటికీ ఇట్లా ఈ అన్ని అంశాలు అంటే ఇటు సెక్రటేరియట్ లో గాని ఇటు మొత్తం మంత్రివర్గంలో గాని ఆయనకున్నటువంటి పట్టు వేరే ఏ నేతకు లేదు అనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డిని కలవకపోయినా సరే మన పనులు అయితే పలానా వ్యక్తిని కలిస్తే చాలు, ఆయన ఇంటికి పోయి మనం ఆయన్ని ప్రసన్నం చేసుకుంటే చాలు అనేది కాంగ్రెస్ నాయకుల్లో అలాగే అధికారుల నాయకుల్లో కూడా మరి చర్చ జరుగుతుంది. ఏదైనా పోస్టింగ్ మనం ఏదైనా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మరి పోస్టింగ్ ను బదిలీ చేసుకోవాలన్నా కేవలం ఆయనను కలిస్తే చాలు అనే విధంగా కూడా మరి చర్చ అయితే జరుగుతుంది. రేణు చూడాలి దీనిపైన మరి అటు మంత్రివర్గాల్లో గానీ అటు మరి ఇటు అజారుద్దీన్ నుంచి గానీ అటు మరి మంత్రివర్గం నుంచి గానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుంది. ఎందుకంటే ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత సంచలనం రేపింది. ఎందుకంటే అజారుద్దీన్ ని కొంత మరి తక్కువ చేసే ప్రయత్నంలో ఇది జరుగుతుందా అనే కోణం కూడా మరి బయటకు వస్తున్న పరిస్థితి కనబడుతోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సత్య. ఇక అధికారం ఒకరిది పెత్తనం మరొకరిది అన్నట్లుగా ప్రస్తుతం మైనారిటీ శాఖ తయారైనట్లుగా చూడొచ్చు. మైనారిటీ శాఖలో మంత్రిగా ఉన్నటువంటి అజారుద్దీన్ కేవలం తను పార్టీలో మాత్రమే ఉన్నారు, అదేవిధంగా ఆ పదవికి మాత్రమే అలంకారప్రాయంగా ఆయన కనిపిస్తున్నారు తప్పితే నిర్ణయాలు మాత్రం వేరొకరు తీసుకుంటున్నారు. కేవలం ఇది మైనారిటీ శాఖ వ్యవహారమే కాదు, మిగిలినటువంటి కొన్ని శాఖల్లో కూడా ఆ సదరు వ్యక్తి వేలు పెడుతున్నట్లుగా తనకి తెలిసే ఏదైనా జరగాలన్నట్లుగా ఇక్కడ సీఎం ని ప్రసన్నం చేసుకోని అవసరం లేదు, ముందర దేవుడు కన్నా ముందర పూజారి వరం ఇవ్వాలన్నట్లుగా కూడా అతడు ఆ సదరు వ్యక్తి కరుణిస్తేనే ఏ పనైనా జరుగుతుంది, ఆ సదరు వ్యక్తి కరుణిస్తేనే ఆ పార్టీలో ఎటువంటి ఫైల్స్ అయినా మూవ్ అవుతాయి, అధికారులైనా అతని మాటే వినాలి, అతని పెత్తనమే చెలరేగాలి అన్నట్లుగానైతే ఇప్పుడు ఆయన వ్యవహారం కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇదే చర్చ సెక్రటేరియట్ లో జోరుగా కొనసాగుతుంది. మరి ఇటువంటి చర్చ బయటకు వచ్చిన తర్వాతైనా దీంట్లో పార్టీలో ఏమైనా చర్యలు ఉంటాయా ఏంటి అనేది చూడాలి.